న్యూస్ కి స్వాగతం. విశాఖలోని ఎండాడ అందుల పాఠశాలలో లూయి బ్రెయిలీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఇన్ఛార్జ్ మంత్రి డోలా. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ డోలా, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్. అంధ విద్యార్థిని చేయి పట్టుకుని పాఠశాల పరిసరాలు పరిశీలించిన మంత్రి, విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేసిన మంత్రి డోలా. బ్రెయిలీ లిపి ద్వారా అందుల జీవితాల్లో వెలుగులు నింపిన లూయి బ్రెయిలీకి నివాళులర్పించిన ఇన్ఛార్జ్ మంత్రి డోలా. దివ్యాంగుల పెన్షను 6,000కు పెంచామని అన్నారు. దివ్యాంగ విద్యార్థులకు పెన్షను ప్రతి నెల వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నామన్నారు. పింఛన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేయడం వారికే సిగ్గుచేటు అని హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛను మా కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. విద్యార్థులకు బ్రెయిలీ లిపి పుస్తకాలు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందజేస్తున్నాం. దివ్యాంగులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ మా కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. విశాఖలో దివ్యాంగుల కోసం 200 కోట్లతో 20 ఎకరాల స్టేడియం నిర్మాణం జరుగుతుంది. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి డోలా అన్నారు. నువ్వే పచ్చుకున్నావా? చాలా బ్యూటిఫుల్ గా బాగా చేపట్టారమ్మా. మీ సిస్టర్ అమ్మాయి క్లాసు అమ్మ నాన్న ఏం చేస్తారు? అన్నయ్య ఉన్నారు ఇంట్లో, ఇద్దరు అక్క చెల్లి. అమ్మాయి చదువుతుంది, అమ్మాయి బాగా ఉండొచ్చు. ఇవేంటివి బ్రష్ చేసుకోవడానికి వాళ్ళు బోర్డు వేసుకుంటారా? వాళ్ళతో ఇంకా సాంతలు వేసుకుంటారా? విద్యార్థులకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక స్కిల్ అనేది అవసరం అంటారు. మనకు అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ కింద మన విభాగంలో నిధులు కేటాయించాలంటే సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎనీ స్కిల్ మీ జీవితంలో పైకి నిలబడటం కోసం, ముందుకు రావడం కోసం ఆ స్కిల్ డెవలప్మెంట్ లో మీరు మనకి దివ్య సహకారంతో పాటు ప్రభుత్వం నుంచి కూడా ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఇంకో విషయం చూసుకుంటే విద్యార్థుల్లో కూడా పూర్తి అందరితో ఉన్నవాళ్ళు ఉన్నారు, పాక్షిక అందరితో ఉన్నవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా దీనిలో కూడా 75%, 40% వైకల్యం ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను సహజంగా ఇన్స్టిట్యూట్ వచ్చినప్పుడు ఇన్స్టిట్యూట్ మొత్తం పరిశీలన మాట్లాడతాం. ఈరోజు ఏమీ పరిశీలించుకొని మాట్లాడతాం. అది ప్రభుత్వం కూడా వీళ్ళకి దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం పరంగా సహకారం వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే డైలీ పుస్తకాలు పెళ్లి చేసి చర్యలు తీసుకుంటున్నాం. దాంతోపాటు డిఎస్సి కోచింగ్ ఇన్స్టిట్యూట్ వల్ల కూడా డైలీ మెటీరియల్ విధంగా ప్రభుత్వం తర్వాత స్కూల్లో ఉన్న పిల్లలకి నెలవారీ కూడా పెన్షన్లు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటికి వెళ్లకుండా వాళ్ళ అకౌంట్కి ఇచ్చే విధంగా చెల్లించవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఈరోజు కొంతమంది కొన్ని పత్రికల్లో, కొన్ని మీడియాలో ఆసక్తులు చేస్తారు, ఇవ్వాలని ఇస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వాలని వాళ్ళు భారతదేశంలో ఎక్కడ విధంగా పెన్షన్లు పంపిణీ చేస్తాము. ఇలా హాస్పిటల్ పక్షం పథకం నెరవేర్చాలి లేకుండా అర్హత జరగాలి వాళ్ళది మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ స్కూల్లో కూడా పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు అదనంగా మ్యూజిక్ టీచర్ కానీ ఇది కూడా దినేశ్వర సహకారంతో ముందుకు ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పిల్లలు ఇంజక్షన్ వాళ్ళకి అవసరమైనటువంటి సౌకర్యాలు కలగడం కోసం కృషి చేస్తారు.
విజయకాలే జరిగారు. సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలన చేస్తారని తెలియజేసుకుంటూ ప్రభుత్వం విధి చేత చిన్నచూపులు ఉన్నటువంటి దివ్యాంగుల్ని గౌరవంగా చూడాలని లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఈ విశాఖపట్నంలోనే దివ్యాంగుల కోసం పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో 200 కోట్ల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఆమోదం జరిగింది. దానికి 20 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. 19 ముందే ఆనాడు ముఖ్యమంత్రి గారు జగన్ గారి గతంలో నిర్లక్ష్యం జరిగిన తర్వాత ప్రాజెక్ట్ తిరిగి ఏర్పాటు చేసేందుకు మేము కృషి చేస్తా ఉన్నాం. ఇది కూడా భగవంతుని పూర్తిగా కోరుకుంటాం. ఈ సందర్భంగా బ్రెయిలీ లిపిని కనుగొన్నటువంటి బ్రెయిలీ జనరల్ సందర్భంగా విజువల్లీ ఛాలెంజ్ పీపుల్స్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కూడా ఒకటి ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నాయి. కార్నియా కొంతమంది చిన్న గాయం అయితే కార్నియా పోయినటువంటి వాళ్ళు కూడా కార్నియా రిప్లేస్మెంట్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా కొంతమంది తగ్గించుకుని ఈ అంధత్వాన్ని మనం నివారణ చేసిన ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకని ఎప్పుడైతే మూవ్మెంట్ తీసి కూడా విద్యార్థులకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక స్కిల్ అనేది అవసరం అంటారు. మనకు అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ కింద మన విభాగం నుంచి నిధులు కేటాయించాలంటే సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎనీ వర్క్ ఈ జీవితంలో పైకి నిలబడటం కోసం ముందుకు రావడం కోసం ఆ స్కిల్ డెవలప్మెంట్ లో మీరు మనకి దివ్య సహకారంతో పాటు ప్రభుత్వం నుంచి కూడా ముందుకు వస్తారని చెప్పి తెలియజేస్తాను. ఇంకో విషయం చూస్తుంటే విద్యార్థుల్లో కూడా పూర్తి అంధత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు, పాక్షిక అంధత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా దీనిలో కూడా 70%, 40% వైకల్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను సహజంగా ఇన్స్టిట్యూట్ వచ్చినప్పుడు ఇన్స్టిట్యూట్ మొత్తం పరిశీలన మాట్లాడతాను. ఈరోజు ఏమీ పరిశీలించుకొని మాట్లాడతాను. సరే కూర్చోమంటావా? స్కూల్లో వాళ్ళు వేసారా అమ్మా? నువ్వే పరుచుకున్నావా? ఓ చాలా బ్యూటిఫుల్ గా బాగా చేపట్టారమ్మా. మీ సిస్టర్ అమ్మ ఏ క్లాసు? వెరీ గుడ్. అమ్మ నాన్న ఏం చేస్తారు? వెరీ గుడ్. ఇంకా అన్నయ్య ఎవరు ఉన్నారు ఇంట్లో? మీ ఇద్దరు అక్క అమ్మ చెల్లె. అమ్మాయి చదువుతుంది. అమ్మాయి బాగానే ఉండదు చూపు. వెరీ గుడ్. ఎన్ని క్లాస్ రూమ్సా? విద్యార్థుల భోజనం జరిగింది.